నమస్కారం అండి. వెల్కమ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సిరీస్లో భాగంగా మనము ఈరోజు హిందూ ఉమెన్స్ ఇన్హెరిటెన్స్ రైట్స్ గురించి చూద్దాము. ఆగస్ట్ 2020లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట ఇన్హెరిటెన్స్ రైట్స్కి సంబంధించి. ఆ జడ్జిమెంట్ ఎంతో ప్రాధాన్యత కలిగిన జడ్జిమెంట్. సో ఆ అంశం గురించి మనం ఈరోజు చర్చిద్దాం. ఫస్ట్ అసలు ఫీమేల్ మేల్ లేదా మెన్ ఉమెన్ అసలు ఎందుకు ఈ డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్గా మనకి చారిత్రకంగా అంటే ఇన్ జనరల్గా మనం కొంతసేపు ఆలోచిస్తే అసలు ఎందుకు ఈ వివక్షత, ఈ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చినాయి స్త్రీలకి పురుషులకి మధ్యన, ఏమై ఉండొచ్చు కారణాలు, అట్లా మనం ఒక 10-15 నిమిషాలు ఆరాంగా కూర్చొని ఆలోచిస్తే మనకి ఏమని తడుతుంది బ్రెయిన్కి అంటే, స్ట్రెంగ్త్లో బలంలో ఫీమేల్ అనేవాళ్ళు మేల్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. సైన్స్ ప్రకారం ఏంది అంటే అప్పర్ బాడీలో ఫీమేల్ మెన్ కన్నా 50% తక్కువ స్ట్రెంగ్త్ ఉంటారు. లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఫీమేల్ మెన్ కన్నా 1/3 స్ట్రెంగ్త్ తక్కువ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ మెన్కి 2/3 ఈక్వల్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఫీమేల్కి మేల్ కన్నా తక్కువ ఉంటుంది. ఇది ఒక పాయింట్. జనరల్గా మనకి హ్యూమన్ సివిలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రధాన వృత్తి ఏముండేది? వ్యవసాయం ఉండేది. ఆ వ్యవసాయానికి అవసరమైంది ఏంటి? ఫిజికల్ స్ట్రెంగ్త్. సో పురుషులు ఎక్కువ భాగస్వామ్యం చేసుకునేవారు అనమాట వ్యవసాయంలో. అంటే ఆర్థిక కార్యకలాపంలో, ఎకానమిక్ యాక్టివిటీలో మెన్ అనేవాళ్ళు ఎక్కువ పాత్ర పోషించేవారు. దాంతో ఏమైంది, కొన్నాళ్ళకి సంపాదించేవారు మెన్గా తయారయ్యారు అనమాట. ఎర్నింగ్ వచ్చేసరికి మెన్ అయ్యేవారు. ఆ మెన్ అనేవాళ్ళు ఫీమేల్ని చూసుకోవడం జరిగేది. సో జనరల్గా ఏమైంది, ఒక వ్యక్తి సంపాదిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి తన సంపాదన పైన ఒక హక్కులాగా జనరల్గా భావిస్తాడు. సో తను సుపీరియర్గా భావిస్తాడు. వేరే ఫీమేల్ వచ్చేసరికి ఆ మెన్ పైన డిపెండ్ అయ్యేదన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంటాం, ఒక హస్బెండ్ ఉంటాడు, కష్టపడి ఏదో సంపాదిస్తాడు, ఒక 30,000 వస్తుంది అనుకోండి. వాళ్ళ వైఫ్ జనరల్గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ అండి, హౌస్ వైఫ్ అనుకోండి, ఈవిడ వెళ్ళి ఏవండి నాకు ఒక చీర కొనండి అంటే చిన్న చిన్న కోరికలే. కానీ వెంటనే ఇతనికి ఎట్లా వస్తుంది అంటే, ఇతను రోజుకి 1,000 రూపాయలు పెట్టి తాగి సిగరెట్ అన్ని తాగి మందు తాగి అట్లా అన్న వేస్ట్లాగా అనిపించదు. కానీ ఎప్పుడో ఒకసారి పండగకు ఎంతకో వచ్చి ఏదో అడిగితే సంథింగ్ ఇతనికి తెగ బాధపడిపోతాడు అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎర్నింగ్ వచ్చేసరికి మెన్ చేయడం వల్ల ఫీమేల్ పైన ఒక చిన్న చూపు అనేది వచ్చింది. అంటే ఇది నేను పర్సనల్గా అనుకుంటున్నాను, ఈ విధంగా మరి డిఫరెన్సెస్ వచ్చాయేమో ఫీమేల్కి మేల్కి ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అని. మేబీ ఉండొచ్చు రీజన్, ఎకానమిక్ యాక్టివిటీ, ఫిజికల్ స్ట్రెంగ్త్, ఆ కారణాలన్నీ. సో ఏదైనప్పటికీ మహిళలు డిస్క్రిమినేట్కి, వివక్షతకి గురవుతూ వస్తున్నారు, అదైతే ఫిక్స్. మన ఇండియాలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఫీమేల్కి బాగానే ప్రాధాన్యత ఉండేది. ఎర్లీ వేదిక్లో ఫీమేల్కి ప్రాధాన్యత పర్వాలేదు, బాగానే ఉండేది. లేటర్ వేదిక్ నుంచి మొదలైంది ఫీమేల్ యొక్క వివక్షత. అక్కడ మొదలైన వివక్షత పెరుగుతూ 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 ఇప్పటికీ కూడా జరుగుతుంది. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కాస్త మెల్లగా పరిస్థితులు అనేవి బాగుపడుతున్నాయి. ఏ విధంగా అంటే కొన్ని చట్టాల ద్వారా కొంతమంది మహిళలు ఏదైతే అత్యున్నత విజయాలు సాధించి ఆ నోషన్ ఏదైతే ఉందో మెన్ అనేవాళ్ళు పవర్ఫుల్, మెన్ అనేవాళ్ళు మోర్ ఏబుల్ దెన్ ఫీమేల్, వాటన్నిటిని వీళ్ళు తిరగరాస్తున్నారనమాట వాళ్ళ విజయాల ద్వారా. సో ఆ విధంగా మెల్లిగా ఫీమేల్ పైన ఉన్న వివక్షతనైతే, ఆ చిన్న చూపు అయితే తగ్గుతూ వస్తుంది. అందులో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు అనమాట, ఉమెన్ యొక్క రైట్స్ని పెంపొందించే విషయంలో. సో ఇక్కడ మనం చూడొచ్చు, జనరల్గా మనకి ఇండిపెండెన్స్ కంటే ముందు ఉమెన్ యొక్క పరిస్థితి జనరల్గా హౌస్ యాక్టివిటీస్, హోమ్ యాక్టివిటీస్ చూసుకోవడం ఉండేది. హౌస్ వైఫ్స్గా ఇంటి కార్యకలాపాలు చూసేవారు, మగవాళ్ళు ఎర్నింగ్ ఉండేవారు. ఆ రీజన్ వల్ల మేబీ ఉమెన్ అంటే చిన్న చూపు కారణం అయ్యిందేమో మేబీ. ఓకే, మనము ఈ ఇన్హెరిటెన్స్ చట్టం చూసే ముందు కొన్ని కాన్సెప్ట్స్, టెక్నికల్ టర్మ్స్ మనకు తెలియాలండి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్ అనే, లీగల్గా ఫ్యామిలీ మెంబర్ అంటే ఏంటి అనే టర్మ్ తెలియాలి. సో ఎవరన్నా సరే ఒక కుటుంబంలో సభ్యులైతే వాళ్ళని ఫ్యామిలీ మెంబర్ అంటాం. అయితే కో పార్సనర్ అంటే ఏంటో తెలియాలి. సో కో పార్సనర్ అంటే ఏం లేదండి, ఒక కుటుంబంలో
ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, ఆస్తి. ఆ ఆస్తికి ఎవరైతే అర్హులో వాళ్ళనే మనము కోపార్సనర్స్ అంటాము. అంటే ఫ్యామిలీలో నలుగురు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సభ్యులు, లేదా నలుగురు పిల్లలు అనుకోండి. ఒక కపుల్ ఉన్నారు, కపుల్కి నలుగురు పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్సే. అయితే అందులో కేవలం ఒకవేళ ఇద్దరే గనక ఆ ఆస్తులకి వారసులు అనుకోండి, ఈ ఇద్దరిని మాత్రం మనము కోపార్సనర్స్ అంటాం. సో ఫ్యామిలీ మెంబర్కి కోపార్సనర్స్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ మనము ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాం. ప్రాపర్టీ అంటే ఆస్తి. ఆస్తి రెండు రకాలన్నమాట. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పుట్టినప్పుడు అతని యొక్క తాతలు, నాన్న, ముత్తాతలు వాళ్ళ నుంచి సంపద ఏదైతే ఉంటుందో వాళ్ళు చనిపోయిన తర్వాత ఇతనికి వచ్చిందనుకోండి, అది వారసత్వంగా అతనికి వచ్చిన సంపాదన. అతను ఏం పెద్దగా కష్టపడలేదు, దానికోసం అతని ప్రమేయం ఏమీ లేదు. అటువంటి ఆస్తిని మనము యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటాం. అంటే తాతలు, ముత్తాతలు, నాన్నల యొక్క వారసత్వంగా పొందిన ఆస్తిని యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటాం. రెండోది ఏంటంటే అతను పెద్ద అయ్యాక అతను కష్టపడి ఏదో పని చేసుకుంటే ఏదో రకరకాలుగా అతను సంపాదించిన ఆస్తి ఉంటుంది. అంటే అతను స్వతహాగా సంపాదించిన ఆస్తి కొంత ఉంటుంది. దాన్ని మనము సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అని అంటాం. ఈ డిఫరెన్స్ అనేది లీగల్గా మనకి తెలియాలండి. ఎందుకంటే ఇది తెలియకపోతే ఈ చట్టం చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది తెలిస్తే ఈ చట్టం చాలా ఈజీగా ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఈ ఫండమెంటల్ క్లాసిఫికేషన్. ఆస్తి రెండు విధాలు: వారసత్వంగా వచ్చింది, స్వతహాగా సంపాదించిన ఆస్తి. నెక్స్ట్ మనకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే విల్. విల్ అంటే వీలునామా. వీలునామా అంటే ఏంటి? ఎక్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వాళ్ళ యొక్క తాతలు, ముత్తాతల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల ఆస్తి వచ్చింది అనుకోండి. ఇతను స్వతహాగా ఒక 50 రూపాయలు సంపాదించాడు అనుకోండి. సో ఇతని యొక్క యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఎంత? 100 రూపాయలు. ఇతను స్వతహాగా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఎంత? 50 రూపాయలు. అయితే ఈ వ్యక్తికి వాళ్ళ యొక్క తాత ముత్తాతల వారసత్వంగా వచ్చిన సంపద పైన ఎటువంటి వీలునామా రాసే హక్కు ఉండదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఒక వ్యక్తికి వారసత్వంగా వచ్చిన ఆస్తి పైన వీలునామా రాసే హక్కు ఉండదు. మరి ఒక వ్యక్తికి వీలునామా రాసే హక్కు ఏ ఆస్తి పైన ఉంటుంది? అతను స్వతహాగా కష్టపడి సంపాదించిన ఆస్తి పైన మాత్రమే ఉంటుంది. సో ఈ వ్యక్తి 50 రూపాయలు స్వతహాగా సంపాదించాడు కాబట్టి ఈ వ్యక్తికి ఒక 3 పిల్లలు ఉన్నారు అనుకుంటే ఏబీసీ. ఇతను ఏం చేయొచ్చు? నా 50 రూపాయలని 40 రూపాయలు ఏకి ఇస్తాను, 10 రూపాయలు బీకి ఇస్తాను, సికి నేను ఏమీ ఇవ్వను. ఎందుకు అనేది అతని ఇష్టం అనమాట. మేలు ఫీమేల్ అవన్నీ అనవసరం. ఒక వ్యక్తి తను స్వతహాగా సంపాదించిన డబ్బుని వీలునామా రాసేటప్పుడు అతని ఇష్టం అనమాట. ఎవరికన్నా ఏ విధంగా రాసుకోవచ్చు. అక్కడ మేలు ఫీమేలు అట్లాగే ఏముండవు కండిషన్స్. వేరేస్ అతను వారసత్వంగా పొందిన ఆస్తి ఉంది చూసారా, దానిపైన మాత్రం ఎటువంటి వీలునామా అతనికి రాసే హక్కు ఉండదు. మరి ఇప్పుడు ఈ వారసత్వంగా వచ్చిన సంపద పిల్లలకి వెళ్ళాలి. ఏ విధంగా వెళ్ళాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. వారసత్వంగా వచ్చిన సంపద నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి. ఏ విధంగా వెళ్ళాలి అనేసరికి మనం యూజువల్గా ఇది కేవలం అబ్బాయికి మాత్రమే వెళ్ళాలి అన్నట్టు ఉండేవండి చట్టాలు. సో వారసత్వంగా వచ్చిన సంపద కేవలం అబ్బాయిలకి మాత్రమే హక్కు ఉంటుంది. అంటే ఈ ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఈ ఎక్స్ అనే వ్యక్తి, ఇతను భార్య ఎవరో ఉంటారనుకోండి. వీళ్ళకి ఒక కొడుకున్నాడు, ఒక డాటర్ ఉంది, కూతురుంది. ఈ కొడుకుకి ఒక కొడుకున్నాడు, ఒక డాటర్ ఉంది. ఆ కొడుకుకి ఒక కొడుకున్నాడు, ఒక డాటర్ ఉంది అనుకోండి. ఆ డాటర్కి ఒక కొడుకున్నాడు, ఇంకో 2 కొడుకులు ఉన్నారనుకోండి. ఈ డాటర్కి ఒకరినిచ్చి వివాహం చేశారు. సో వాళ్ళకి కూడా 2 కొడుకులు ఉన్నారు. ఏదో అట్లా వెళ్తుంది అనుకోండి. సో ఇప్పుడు ఇతని యొక్క స్వతహా అంటే వారసత్వంగా పొందిన సంపద ఏదైతే ఉందో 100 రూపాయలు, ఆ 100 రూపాయలు ఇతను వీలునామా రాసే అధికారం ఇతనికి లేదు. అంటే ఆ 100 రూపాయలు నేను ఈమెకి ఇస్తాను, లేకపోతే ఇతనికి ఇస్తాను, ఇంత ఇస్తాను, అతని చాయిస్ ఉండదు. ఆ 100 రూపాయలు ఖచ్చితంగా కొడుకుకే వెళ్తుంది. కొడుకులు ఇక్కడ ఎంతమంది? ఒకడే. కాబట్టి ఆ 100 రూపాయలు ఇతనికి వెళ్తుంది. ఒకవేళ ఇంకో కొడుకు ఉంటే కొడుకుల మధ్యన డివైడ్ అయ్యేదన్నమాట. 50 ఇతనికి ఒక కొడుక్కి, 50 ఇంకో కొడుక్కి అట్లాగా. ఇప్పుడు ఈ కొడుకు నుంచి కూడా ఈ కూతురికి ఏం వెళ్ళదు, మళ్ళీ కొడుక్కి, ఇతనికి, మళ్ళీ ఇతనికి, ఇట్లా ఉండేది. ఎప్పుడు మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు పరిస్థితి ఈ విధంగా ఉండేది. ఓకే, ఇది ఇట్లా ఉంచండి. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఏమేమి చట్టాలైనా చూద్దాము. ఇది ఇక్కడికి ఉంచండి. నెక్స్ట్ మనకి ఇంటెస్టేట్ అనే ఒక లీగల్ టర్మ్ మీనింగ్ అర్థం అవ్వాలి.
ఇంటెస్టేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఎక్స్ అనే వ్యక్తి వారసత్వంగా 100 రూపాయలు వచ్చింది, స్వతహాగా 50 రూపాయలు అతను సంపాదించాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపాయలు అతను విల్లు రాస్తే రాసిన వాళ్ళకి వెళ్తుంది. ఒకవేళ గనక ఎవరైనా వ్యక్తి వీలునామా రాయకుండా చనిపోయాడు అనుకోండి, వెన్ హీ డైడ్ వితౌట్ మెన్షనింగ్ ఎ వీలునామా రాయకుండా చనిపోతే అతను స్వతహాగా సంపాదించిన ఆస్తి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ యాన్సిస్టర్ ప్రాపర్టీగా మనము భావిస్తాము. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీగా దాన్ని భావించడం జరుగుతుంది. సో యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఏ విధంగా అయితే పంపిణీ అవుతుందో ఆ విధంగానే అతను స్వతహాగా సంపాదించిన డబ్బు కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే స్వతంత్రం వచ్చే నాటికి అది కూడా కేవలం కొడుకులకి మాత్రమే వెళ్ళేది. సో పాయింట్ ఇక్కడ ఓకే, అర్థమైంది కదండి. ఇంటెస్టేట్ అంటే అర్థమైందంటే వీలునామా రాయకుండా ఒక వ్యక్తి చనిపోతే అతను స్వతహాగా సంపాదించిన సంపద ఏదైతే ఉంటుందో ఆస్తి, అది వారసత్వ సంపదగానే భావించి వారసత్వ సంపద ఏ విధంగా అయితే పంచడం జరుగుతుందో అదే విధంగా ఇది కూడా పంచడం జరుగుతుంటుంది. ఇది ఒక కాన్సెప్ట్ మనకు తెలియాలి. ఇప్పుడు మనం లీగల్గా పరిస్థితి ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సాధారణంగా మన భారతదేశంలో మహిళలకి చిన్న చూపు ఉండేది. సో మహిళలకి ఎటువంటి ఆస్తి హక్కులు ఉండేవి కాదు. స్వతంత్రం వచ్చే వరకు 1947 వరకు మహిళలకు ఏ విధమైన ఆస్తి హక్కులు ఉండేవి కావు. అవి వారసత్వంగా వచ్చిన హక్కులన్నా స్వతహాగా సంపాదించిన హక్కులన్నా ఏ హక్కు పైన మహిళలకి ఆస్తి హక్కు ఉండేది కాదు. కానీ 1947లో మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో రాజ్యాంగాన్ని తయారు చేసే రాజ్యాంగ పరిషత్తులో ఉన్న సభ్యులు జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ అటువంటి వాటిపైన వాళ్ళు చాలా ఆశలు కల్పించారు. ప్లస్ అటువంటి ఎష్యూరెన్సెస్ ఇచ్చారు, ప్రామిసెస్ ఇచ్చారు. మన ప్రియాంబుల్లో కానివ్వండి, ఫండమెంటల్ రైట్స్లో, ఫండమెంటల్ డ్యూటీస్లో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో అన్నిట్లో మెన్షన్ చేశారు ఉమెన్ ఎంపవర్మెంట్, జెండర్ ఈక్వాలిటీ వాటి గురించి. మరి ఖచ్చితంగా వాళ్ళపైన ప్రెషర్ ఉందన్నమాట, ఏదో విధంగా ఉమెన్కి కాస్త బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి. అదేవిధంగా మరి అప్పుడు ట్రెడిషనల్ హిందూ సొసైటీ ఉంటుంది. వాళ్ళు మన ధర్మశాస్త్రాల అనుగుణంగా ఏవైతే చెప్పడం జరిగిందో కొడుకులకే చెందాలి ఆ విధంగా, సో సడన్గా మారుస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఒక సైడ్ ఏమో మనం ప్రామిస్లు ఇచ్చాము, ఆ సాటిస్ఫై చేయాలి. ఒక సైడ్ ఏమో ట్రెడిషనల్ హిందూ సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోపపడకుండా మెల్లగా మార్పులు చేయాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అప్పుడులో పాలకుల్లో వచ్చింది. సాధారణంగా మన చట్టాలు 2 రకాలు ఉంటాయండి. లాస్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సివిల్ లాస్, 2 క్రిమినల్ చట్టాలు, క్రిమినల్ లాస్. అంటే ఎవరన్నా ఒక వ్యక్తి దొంగతనం, రేప్, మర్డర్ లాంటి క్రైమ్స్ చేస్తే వాటిని క్రిమినల్ లాస్ కింద మనం పరిగణిస్తాము. వాటికి శిక్షలు కూడా అందరికీ కామన్, ఇక్కడ అందరికీ కామన్ ఉంటాయి అన్నమాట. సో అందరినీ ఒకేలాగా మనం ట్రీట్ చేసి శిక్ష విధిస్తాం క్రిమినల్ చట్టాల ప్రకారం ఎవరైనా క్రిమినల్ పనులు చేస్తే. వేరే సివిల్ లాస్ వచ్చేసరికి ఇక్కడ డైవర్స్, ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్, ఇక్కడ ప్రాపర్టీ ఇష్యూస్, ఇవన్నీ సివిల్ లాస్. సివిల్ లాస్లో మనము వాళ్ళ యొక్క మతాలు బట్టి వాటి బట్టి మనము వాళ్ళని డీల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ అనుకోండి, హిందూ లాస్ సపరేట్గా ఉంటాయి సివిల్ లాస్కి సంబంధించి. ముస్లిం అనుకోండి, ముస్లింకి సపరేట్ లాస్ ఉంటాయి అన్నమాట సివిల్ లాస్కి సంబంధించి. కాబట్టి సివిల్ లాస్కి సంబంధించి అందరికీ కామన్గా లేవన్నమాట చట్టాలు. ఎందుకంటే హిస్టారికల్గా ఒక్కొక్క మతం వాళ్ళకి ఒక్కొక్క రకంగా న్యాయం అనేది అందిస్తూ రావడం జరిగింది. హిందూస్కి సంబంధించి వారసత్వానికి మరియు ఆస్తికి వాటన్నిటికీ 1956లో ఒక చట్టం చేశారు. అదే హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. ముస్లిమ్స్కి వచ్చేసరికి సపరేట్గా వాళ్ళకి వేరే చట్టంతో డీల్ చేస్తారండి. ముస్లిమ్స్కి డీల్ చేసే చట్టం పేరు ముస్లిం పర్సనల్ లా. దాన్ని మనము షరియత్ అంటాం అన్నమాట. ముస్లిం పర్సనల్ లాస్ అంటాం. షరియత్ అప్లికేషన్ యాక్ట్ 1937. ఈ చట్టం ప్రకారం ముస్లింలో సివిల్ కేసెస్ని డీల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం చర్చ ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 గురించి. ఈ చట్టం ప్రకారం హిందూస్ అంటే ఎవరెవరు వస్తారు అంటే హిందూస్ వస్తారు, అదేవిధంగా బుద్ధిస్ట్స్ వస్తారు, నెక్స్ట్ జైన్స్ వస్తారు, సిఖ్స్ వస్తారు. ఎవరెవరు రారు? ముస్లిమ్స్ రారు, పార్సీస్ రారు, క్రిస్టియన్స్ రారు. వచ్చేవాళ్ళు వీరు హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్, సిఖ్స్. ఈ చట్టం ప్రకారం హిందూస్ అంటే ఈ 4 మతాల వాళ్ళని హిందూస్గానే కన్సిడర్ మనం చేస్తాం.
సో ఈ 4 మతాలకు సంబంధించి వారసత్వానికి సంబంధించి చేసిన చట్టం 56లో ఏంది అంటే హిందూ సక్సెషన్ యాక్ట్. ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం కేర్ఫుల్గా వినండి. ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం మనకి ఏమన్నాం ఇందాక, ప్రాపర్టీ 2 రకాలు అన్నాం కదా, ఎక్వైర్డ్, ఇంకా ఎక్వైర్డ్ అంటే సెల్ఫ్ ఎక్వైర్డ్, స్వతహాగా తను సంపాదించింది, యాన్సిస్ట్రల్. ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం ఏంది అంటే ఎవరైతే ఒక వ్యక్తి స్వతహాగా సంపాదించాడో ఆ ఆస్తి ఫీమేల్స్కి హక్కు ఉంటుంది. ఫీమేల్స్ హ్యావ్ రైట్. కేవలం ఈ యొక్క ఆస్తిలో మాత్రమే. అంటే కాస్త ఇంప్రూవ్ చేశారు. 1947 వరకు దేనిపైన లేదు. 1956 ఈ చట్టం ప్రకారం ఏం చేశారంటే కొంత వెసులుబాటు కల్పించారు మహిళలకి. ఏంట వెసులుబాటు? ఒక వ్యక్తి స్వతహాగా సంపాదించిన ఆస్తి పైన వాళ్ళ యొక్క కూతురులకు కూడా హక్కు ఉంటుంది. సన్కి ఉన్నట్టే, కొడుకుకి ఉన్నట్టే. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ పైన ఫీమేల్కి అసలు ఎటువంటి హక్కు ఉండదు. అయితే ఒక వ్యక్తి తను స్వతహాగా సంపాదించిన ఆస్తి పైన అతనికి విల్లు రాసుకునే హక్కు ఉంటుంది. సాధారణంగా ఏం చేసేవారు మన హిందూ సొసైటీస్లో, తండ్రి వీలునామా కొడుకుల పైన రాసేవారు మొత్తం. సో ఆ విధంగా కూడా ఫీమేల్స్కి వెళ్ళేది కాదు. సో చట్టబద్ధంగా మహిళలకి ఒక నాన్న స్వతహాగా సంపాదించిన ఆస్తి పైన హక్కు ఉన్నప్పటికీ కూడా నాన్న తన వీలునామాలో కొడుకుల్ని మెన్షన్ చేసి తన ఆస్తిని అంతా రాయడం వలన అది ఫీమేల్స్కి వచ్చేది కాదు. వారసత్వంగా వచ్చిన సంపద పైన ఏది విధంగానూ ఫీమేల్కి లేదు. కాబట్టి ఈ చట్టం ఉన్నప్పటికీ కూడా ఫీమేల్స్కి ఏమాత్రము బెనిఫిట్ అనేది పొందలేకుండా అవుతుంది. ఇది చాలా సంవత్సరాలు ఈ ఇష్యూ నడుస్తూ ఉండేదన్నమాట. లా కమిషన్ కూడా దీన్ని ప్రస్తావించేది. అంటే ఇందులో ఒక లూప్ హోల్ ఉంది అని చెప్పి చాలా కమిషన్స్ కూడా ఈ పాయింట్ని లేవనెత్తినాయి. ఇదంతా జ్యుడిషియరీ అబ్జర్వ్ చేస్తూ ఉంది. సో జ్యుడిషియరీ 2005లో ఈ చట్టానికి ఒక అమెండ్మెంట్ జరిగిందనమాట 2005లో. అది వెరీ ఇంపార్టెంట్. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956కి 2005లో ఒక అమెండ్మెంట్ జరిగింది. అమెండ్మెంట్ చేసి ఒక చట్టాన్ని దీంట్లో కొంచెం మార్పు చేశారు. సో అప్పుడు ఇది హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 అయిందనమాట. ఏంటి మరి మార్పు చేశారు ఈ చట్టంలో 2005లో అనేది మనం చూద్దాం. ఈ చట్టంలో ఏమని చెప్పారు అంటే, ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆస్తి, అవి 2 రకాలు అనుకున్నాం కదా, సెల్ఫ్ ఎక్వైర్డ్ స్వతహాగా సంపాదించిన ఆస్తి, యాన్సిస్ట్రల్ ఆస్తి. అప్పటి వరకు అంటే 2005 వరకు మనకి ఉన్నదాని ప్రకారం అంటే 1956 చట్టం ప్రకారం ఏంది, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో ఫీమేల్స్కి ఎటువంటి హక్కు లేదు. కేవలం మేల్స్కి మాత్రమే ఉండేది. దాన్ని కొట్టివేసి ఏం చేశారంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ పైన ఫీమేల్స్కి ఈక్వల్ రైట్స్ ఉంటాయి మేల్ లాగానే అని చెప్పడం జరిగింది. ఫీమేల్స్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ యాజ్ ఆఫ్ మేల్ అనమాట. అంటే మగవాళ్ళకి ఏ విధమైన హక్కులు వారసత్వ సంపద పైన ఉంటాయో సేమ్ హక్కులు ఫీమేల్కి కూడా ఉంటాయి. అంటే ఒక వ్యక్తికి అంటే వాళ్ళ నాన్నకి 100 రూపాయలు వారసత్వంగా సంపద వస్తే ఆ 100 రూపాయల్లో 3 పిల్లలు ఉంటే ఆ ముగ్గురికి 100/3 వెళ్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సన్ ఆర్ డాటర్. ముందు అట్లా ఉండేది కాదు. కేవలం యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ పైన మేల్కి మాత్రమే ఉండేది. సో ఇది మేజర్ చేంజ్ చేశారు. సెల్ఫ్ ఎక్వైర్డ్కి వచ్చేసరికి ఏంది, ఒక వ్యక్తి తను స్వతహాగా సంపాదించిన ఆస్తి పైన అతనికి ఇష్టం అనమాట. అతను వీలునామా బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అతను వీలునామా ఇష్టం ఉన్నట్టు రాసుకోవచ్చు. మొత్తం కొడుకు వెళ్ళాలి, మొత్తం కూతురులకి వెళ్ళాలి, ఏది రాసుకున్నా ఓకే చెల్లుద్ది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ వరకు. ఒకవేళ ఒక వ్యక్తి సెల్ఫ్ ఎక్వైర్డ్ వీలునామా ఏమీ రాయలేదనుకోండి తను సంపాదించిన ఆస్తి పైన, అప్పుడు ఆ ఆస్తిని ఇంటర్స్టేట్ ఆస్తి అంటాము. ఆ ఇంటర్స్టేట్ ఆస్తిని యాన్సిస్ట్రల్ ప్రాపర్టీగా డీల్ చేసి దాన్ని కూడా ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో వాళ్ళల్లో సమానంగా విభజించడం అవుతుంది. ఇది ఈ చట్టంలో చేసినటువంటి పెద్ద చేంజ్ అన్నమాట. అంటే ఒక రకంగా ఫీమేల్కి కూడా వారసత్వం సంపదలో ఈక్వల్ రైట్స్ ఇవ్వడం జరిగింది ఈ చట్టం ద్వారా. అయితే ఈ చట్టం ఏం చెప్పింది, సెల్ఫ్ ఎక్వైర్డ్ విషయంలో ఆ పర్సన్ యొక్క ఇష్టం, తండ్రి ఇష్టం. యాన్సిస్ట్రల్లో ఈక్వల్ రైట్ ఉంటుంది. ఈ జడ్జిమెంట్ సెప్టెంబర్ 9 అంటే జడ్జిమెంట్ ఇన్ ద సెన్స్ ఈ చట్టం సెప్టెంబర్ 9, 2005 చేయడం జరిగింది. అమల్లోకి వచ్చింది ఈ చట్టం. సో 2008లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పడింది. ఆ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమని ఇచ్చింది అంటే ఈ చట్టం రెట్రోస్పెక్టివ్గా పనిచేస్తుంది అంది.
సో ఇక్కడ మనకి రెట్రోస్పెక్టివ్ అంటే ఏంది, ప్రాస్పెక్టివ్ అంటే ఏంది ఒకసారి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చట్టం చేసామనుకోండి, యాక్ట్ ఎప్పుడు 1 జనవరి 2020 ఒక చట్టం చేసామనుకోండి, ఆ చట్టం ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది అంటే దాన్ని మనం ప్రాస్పెక్టివ్ లాస్ అంటాం. అది మనము 1 జనవరి 2020 చేసినప్పటికీ కూడా దాని అమలు ముందు నుంచే మేబీ 1 జనవరి లేదా ఏదో ఒక డేట్ 15th ఆగస్ట్ 2019 అట్లాగా చేసిన చట్టం కంటే ముందు నుంచే అమల్లో వస్తుంది అంటే దాన్ని మనం రెట్రోస్పెక్టివ్ లాస్ అని అంటాం. సుప్రీంకోర్టు ఏం తెలిపింది 2008లో అంటే ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది రెట్రోస్పెక్టివ్ అని తెలిపింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1956 నుంచి 2005 మధ్యలో ఏమన్నా కేసెస్ పెండింగ్ ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా ఈ కొత్త చట్టం క్రిందనే ఆ కేసెస్ని కూడా డీల్ చేయాలి అని చెప్పింది. అయితే ఒక కండిషన్ పెట్టింది సుప్రీంకోర్టు, ఏమని, ఒకవేళ ఎవరన్నా ఈ కొత్త చట్టం ప్రకారం, సో ఈ కొత్త చట్టం వర్తిస్తుంది, అయితే ఈ కొత్త చట్టం ఎవరికి వర్తించదంటే ఈ డేట్ సెప్టెంబర్ 9, 2005 ఈ డేట్ టైంకి ఆ తండ్రి చనిపోయి ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఏదైతే ప్రాబ్లం ఉన్నదో, అంటే ఒక డాటర్కి ఒక సన్కి ఏదో సంథింగ్, ఒక డాటర్కి ప్రాబ్లం ఉంది ఆస్తి హక్కు పైన, ఇది 2005 కంటే ముందే కోర్టులో ఉంది పెండింగ్లో కేసు. సో ఇప్పుడు మనకి ఈ 2008 జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం తెలిపిందంటే సెప్టెంబర్ 9, 2005కి ఫాదర్ ఎలైవ్ ఉన్నాడంటే అప్పుడు ఈ న్యూ యాక్ట్ ప్రకారం కోర్ట్స్ అనేవి జడ్జిమెంట్లు ఇవ్వాలి, కేసెస్ని డీల్ చేయాలి. ఒకవేళ కనుక ఈ డేట్కి ఫాదర్ లేడనుకోండి, చనిపోయాడు అనుకోండి, ఫాదర్ డైడ్ అనుకోండి, అప్పుడు దాన్ని మనము పాత చట్టంలాగే డీల్ చేయాలి, కొత్త చట్టం అమల్లోకి రాదు అని తెలిపాడు. సో ఇక్కడ పాయింట్ అర్థమైంది కదండి. అంటే 1956 నుంచి 2005 ఈ మధ్యలో చాలా కేసెస్ నడుస్తాయి కదా, ఈ కేసెస్ అన్నీ ఈ చట్టం ప్రకారమే కదా డీల్ అవుతాయి, ఎందుకంటే అప్పటికి అదే కదా చట్టం. అయితే 2005లో ఈ చట్టం తీసుకొచ్చారు. అయితే సుప్రీంకోర్టు దీన్ని రెట్రోస్పెక్టివ్ అంది. రెట్రోస్పెక్టివ్ అంటే దానికన్నా ముందు ఉన్న కేసెస్ని కూడా ఈ చట్టంలాగే డీల్ చేయాలి అని. అయితే బోలెడు కేసులు ఉంటాయి 1956 to 2005 మధ్యన పెండింగ్. సో బోలెడు కేసుల్ని మళ్ళీ కోర్టు డీల్ చేయాలి అంటే కష్టం, కాబట్టి కోర్టు ఏం చెప్పిందంటే 2005 సెప్టెంబర్ 9న కొత్త చట్టం వచ్చింది. ఆ టైంకి ఏదైతే ఇష్యూ ఉందో, అంటే ఫాదర్ వాళ్ళ మధ్యన డాటర్ సన్ ఈ ఇన్హెరిటెన్స్ ఇష్యూ ఉందో, కేసు ఉందో, ఆ టైంకి సెప్టెంబర్ 9, 2005కి ఫాదర్ బతికుండాలి, బతుకుంటేనే ఈ కొత్త చట్టం కింద అది వర్తిస్తుంది అన్నట్టు చెప్పారు. అట్లా కాకుండా 2005 చట్టం రాకంటే ముందే కోర్ట్ కేసెస్లో జడ్జిమెంట్ ఇచ్చేసింది అనుకోండి కోర్టు, అప్పుడు వీళ్ళు మళ్ళీ కోర్టుకి రాలేరు, ఎందుకంటే కోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చేసింది. లేదు ఈ టైంకి ఫాదర్ బతికి లేడనుకోండి, అప్పుడు కూడా పాత చట్టం క్రిందనే పరిగణించాలి అని చెప్పింది కోర్టు. ఎప్పుడు 2008లో సుప్రీంకోర్టు. అయితే దాని తర్వాత చాలా జడ్జిమెంట్స్ వచ్చినాయి సుప్రీంకోర్టులో. ఆ డిఫరెంట్ జడ్జిమెంట్స్లో డిఫరెంట్ రకరకాలుగా తీర్పులు ఇచ్చిందనమాట. ఫస్ట్ 2016లో ఒక కేసు వచ్చింది సుప్రీంకోర్టు, 2 జడ్జి బెంచ్ది, ప్రకాష్ అండ్ అదర్స్ వర్సెస్ పూలావతి అనే కేసు ఉంది. పూలావతి కేసు 2016లో. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే 2005 ఆ టైంకి ఫాదర్ అనే అతను లివింగ్లో ఉండాలి, బ్రతుకుండాలి, డాటర్ కూడా లివింగ్లో ఉండాలి, అప్పుడే ఈ నూతన చట్టం అనేది అమల్లోకి వస్తుంది. ఆ కేసుల్లోనే డాటర్స్కి ఈక్వల్ రైట్ ఉంటుంది ప్రాపర్టీ అని తెలిపింది కోర్టు. మళ్ళీ 2018లో డానమ్మ వర్సెస్ అమర్ అనే కేసు ఉంది 2018లో. ఇందులో మళ్ళీ కోర్టు ఏం చెప్పింది, ఫాదర్ చనిపోయినా పర్వాలేదు, 2005 నాటికి ఈ కొత్త చట్టమే అమల్లోకి వస్తుంది అని తెలిపింది. సో ఇక్కడ ఏమవుతుంది, డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ రకరకాలుగా ఇస్తుంది జడ్జిమెంట్ కోర్టు. ఇది సరికాదు అని చెప్పి సుప్రీంకోర్టు దీనిపైన క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి పెద్ద బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. అంటే ఇవన్నీ 2 జడ్జెస్ బెంచ్, అంటే 2 జడ్జిలు కలిపి ఇచ్చిన తీర్పు. సో దీనిపైన స్పష్టత రావాలి అని చెప్పి సుప్రీంకోర్టుకి 2020లో కేసు వచ్చింది. ఆ కేసే వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ. వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ 2020 కేసు. ఇది 3 జడ్జి బెంచ్లు డీల్ చేశారు. ఎందుకంటే 2 జడ్జెస్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ని
మనము సమీక్షించాలి, ఓవర్ రైడ్ చేయాలి అంటే ఖచ్చితంగా 3 జడ్జెస్, అంతకన్నా ఎక్కువ ఉన్న జడ్జి బెంచ్ని మాత్రమే చేయగలుగుతుంది. ఈ 3 జడ్జి బెంచ్ ఏమని చెప్పారు అంటే సింపుల్గా వీళ్ళు చేసిన పని ఏం లేదండి. అంటే మనం ఈ జడ్జిమెంట్ గురించే ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఈ టాపిక్, ఈ జడ్జిమెంట్లో సింపుల్గా ఏం లేదు. ఎందుకు అనవసరంగా ఈ కండిషన్ 2005లో ఫాదర్ బతుకుండాలి, అయితే ఓకే, చనిపోతే నాట్ ఓకే, ఇవన్నీ కాదు. ఫాదర్ ఉన్నా లేకపోయినా ఏదైనా సరే ఈ చట్టం అనేది అమల్లోకి ఉంటుంది. కొత్త చట్టం, న్యూ చట్టం అనేది, న్యూ యాక్ట్ అంటే 2005 అమెండ్మెంట్ చట్టం ఏది ఉందో దాని ప్రకారంగానే డీల్ అవుతుంది. అయితే ఈ 2005 కంటే ముందు ఏమన్నా కేసెస్ కోర్టులో జడ్జిమెంట్ వచ్చేస్తే మళ్ళీ వాళ్ళు కోర్టులో వేయడానికి వీల్లేదు. కానీ ముందు ఉన్న కేసెస్ పెండింగ్లో ఉన్నాయంటే ఆ కేసెస్ ఫాదర్ బ్రతుకున్నా చనిపోయినా అనవసరం, ఆ కేసెస్ అనేది కొత్త చట్టం ప్రకారంగానే డీల్ చేయాలి అని సుప్రీంకోర్టు తేల్చిందనమాట. సో ఆ చట్టాన్నే మనం చాలా వరకు విన్నాం. ఏమని, డాటర్స్కి ఈక్వల్ ప్రాపర్టీ రైట్స్ ఇవ్వడం జరిగింది, హక్కులు అని. అది కొత్తగా ఇచ్చింది ఏం లేదండి. సుప్రీంకోర్టు ఓన్లీ క్లారిటీ ఇచ్చేసిందనమాట. ఫాదర్ బతుకున్నా చనిపోయినా ఏదున్నా అది అనవసరం. 2005 కంటే ముందు పెండింగ్ ఉన్న కేసెస్ని కూడా ఈ 2005 చట్టం ప్రకారంగానే డీల్ చేయాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంది, ఒక ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు అంటే అతనికి 2 రకాల ఆస్తులు ఉంటాయి. సెల్ఫ్ ఎక్వైర్డ్, స్వతహాగా సంపాదించింది, మరియు వారసత్వంగా వచ్చింది. సెల్ఫ్ ఎక్వైర్డ్ ఆస్తి పైన అతని ఇష్టం, వీలునామా ఎవరిపైనైనా రాయొచ్చు. అంటే అతనికి 2 కొడుకులు, ఒక 3 కూతురులు ఉన్నారనుకోండి. ఒక అతనికి, అతను తన మొత్తం ఆస్తిని ఈ ఒక్కడిపైన రాయొచ్చు, మొత్తం కొడుకులపైన రాయొచ్చు, మొత్తం కూతురులపైన రాయొచ్చు. అతని ఇష్టం అనమాట. ఇది అతని ఇష్టం, విల్. వేరాస్ యాన్సిస్టర్లు వచ్చేసరికి అందరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి. అంటే 5గురికి అతనికి ఉన్న 100 రూపాయలు అనుకోండి వారసత్వం, ఒక్కొక్కరికి 20 రూపాయలు వస్తుంది అనమాట వారసత్వంగా. ఒకవేళ అతను వీలునామా రాయకుండా చనిపోయాడు అనుకోండి, తను స్వతహాగా సంపాదించింది కూడా యాన్సిస్టర్ ప్రాపర్టీగానే డీల్ చేయడం జరుగుతుంది. సమానంగా ఉన్న పిల్లల మధ్యలో పంచడం జరుగుతుంది. ఇది ప్రెజెంట్ సిచ్యువేషన్, ప్రెజెంట్ లా అనమాట. సో ఈ టాపిక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను భావిస్తున్నా. ఇది ఈ టాపిక్కి సంబంధించి, అంటే సుప్రీంకోర్టు ఆగస్ట్ 2020లో ఇచ్చిన జడ్జిమెంట్ గురించి ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్గా మనం ఏంటంటే, ఇది ఉమెన్కి ఇన్హెరిటెన్స్ రైట్స్, వారసత్వ సంపద మీద ఈక్వల్ రైట్స్ ఇస్తుంది. స్వతహాగా సంపాదించిన ఆస్తి పైన వీలునామా ఇష్టం ఉన్నట్టు రాసుకోవచ్చును. అతను వీలునామా రాయకుండా చనిపోతే అది యాన్సిస్టర్ ప్రాపర్టీగానే డీల్ అవుతుంది, అందరికీ ఈక్వల్గానే పంచబడుతుంది. ఇది ఓవరాల్ జిస్ట్ అనమాట. సో ఇదే అండి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ సిరీస్లో ఈ టాపిక్. నెక్స్ట్ మళ్ళీ మనము ఒక కొత్త వీడియోతో కలుసుకుందాం. అయితే ఈ మధ్యన రెగ్యులర్గా మనం వీడియోస్ కొంచెం డిలే ఉంటుందండి. అంటే కొన్ని వర్క్స్ వల్ల రెగ్యులర్గా వీడియోస్ అనేది కొంచెం ఇబ్బంది ఉంది. సో మేబీ నవంబర్ నుంచి డెఫినెట్గా మనం మళ్ళీ కంటెంట్ని రెగ్యులర్గా ఛానల్లో మనం పెట్టుకోవడానికి చూద్దామండి. సో కొంత వర్క్స్ వల్ల మనకి కొంచెం గ్యాప్ వస్తున్నాయి వీడియోస్కి. సో ఫ్రమ్ నవంబర్ అగైన్ మనం మళ్ళీ రెగ్యులర్గా టచ్లో ఉండొచ్చు. సో ఓకేనండి, మళ్ళీ మనం ఏదైనా కొత్త టాపిక్, కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి.